ఫిబ్రవరి 2 ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే. యాక్చువల్గా 1971 ఇయర్లో ఫిబ్రవరి 2వ తారీఖున రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ సంబంధించి రామ్సార్ కన్వెన్షన్లో ఒక సైట్ చేరింది అంటే దానికి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం అని చెప్పొచ్చు. భారతదేశంలో మొన్న 2 ఎక్స్ట్రా సైట్స్ రామ్సార్ కన్వెన్షన్లో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు 2 ఎక్స్ట్రా సైట్స్ ఎంట్రీ అయ్యాయి అన్నమాట. దాంతో ప్రస్తుతం ఇండియాలో మొత్తం రామ్సార్ కన్వెన్షన్లో 49 వెట్లాండ్స్ ఉన్నాయి. మనందరికి తెలుసు వెట్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. తెలుగులో చిత్తడి నేలలు అంటాం. వెట్లాండ్స్ కోస్టల్ వెట్లాండ్స్, ఇన్లాండ్ వెట్లాండ్స్ అని 2 రకాలు ఉంటాయి. ఈ వెట్లాండ్స్ సంబంధించి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కానీ, ఫ్లడ్ మిటిగేషన్ కానీ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ కానీ, ఇలా వెట్లాండ్స్ వల్ల లాభాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్లోరాకి, ఫానాకి, చెట్లకి, రకరకాల పక్షు జాతులకి, జంతువులకి అన్నిటికీ కూడా వెట్లాండ్స్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ట్రీస్ కూడా ఉంటాయంట. ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు వెట్లాండ్స్, లేదా సాల్ట్ వాటర్ వెట్లాండ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ వెట్లాండ్స్ సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ అనేది చాలా కీలకం. భారతదేశంలో ఈ కన్వెన్షన్కి సంబంధించి 1982లో ఇండియా వెట్లాండ్ కన్వెన్షన్ని అడాప్ట్ చేసుకుంది, రామ్సార్ కన్వెన్షన్ని. ఇప్పటి వరకు 49 సైట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఈ సంవత్సరం నేషనల్ వెట్లాండ్, ఇంటర్నేషనల్గా వెట్లాండ్ డేకి సంబంధించి భారతదేశంలో కూడా థీమ్స్ జరుపుకున్నారు. అంతర్జాతీయంగా ఈసారి థీమ్ ఏంటంటే వెట్లాండ్ డే సంబంధించి వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. సో ఇది ఏం హైలైట్ చేస్తుందంటే వెట్లాండ్స్ నేచర్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజలకి సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, ప్లానెటరీ హెల్త్ ఎలా కాపాడుకోవాలి, ఇలా వెట్లాండ్స్ అన్నీ చూస్తే ఎక్కువ వెట్లాండ్స్ని మనం కాపాడుకోగలిగితే కనుక యూనివర్సల్గా ఎకోసిస్టమ్స్ చాలా బాగుంటాయని చెప్తున్నారు. అయితే రామ్సార్ కన్వెన్షన్ సంబంధించి ఈ సంవత్సరం ఈ వెట్లాండ్ డే సందర్భంగా 2022లో ఫిబ్రవరి 2 నాడు నేషనల్ వెట్లాండ్ డికేడల్ చేంజ్ అట్లాస్ కూడా రిలీజ్ చేశారు. జాతీయంగా వెట్లాండ్ డికేడల్ చేంజ్ అట్లాస్ కూడా ఈ సంవత్సరం భారతదేశంలో రిలీజ్ చేశారనమాట. ఇది కూడా గొప్ప విషయం అని మనం చెప్పొచ్చు. ఈ సంవత్సరం భారతదేశానికి మొన్న వెట్లాండ్ డే రోజు 2 కొత్త వెట్లాండ్స్ వచ్చాయి రామ్సార్ కన్వెన్షన్లో, వెట్లాండ్ సైట్స్. ఒకటి కిజాడియా బర్డ్ శాంక్చురీ, గుజరాత్ జామ్నగర్ దగ్గర ఉంది కిజాడియా బర్డ్ శాంక్చురీ. రెండోది బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ 2 కూడా వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అయ్యాయి ఇప్పుడు. అంటే వీటి కన్జర్వేషన్ ప్రకారం పట్ల గవర్నమెంట్ చాలా జాగరూకతతో ఉండాలన్నమాట. రామ్సార్ కన్వెన్షన్ని ఇంటర్నేషనల్ ట్రీటీ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ ట్రీటీ ఫర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అని. సో ఈ కిజాడియా అనేది వెట్లాండ్ మొత్తం గుజరాత్లో ఉందని చెప్పాను. గుజరాత్లో ఇది 4వ వెట్లాండ్ రామ్సార్ సైట్లో జారటం అనమాట. ఇది కిజాడియా అనేది ప్రత్యేకంగా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మీద ఉంది. ఇది బర్డ్స్కి చాలా ఫేమస్ అనమాట, బర్డ్ శాంక్చురీ ఇది. కిజాడియాకు ముందు గుజరాత్లో 3 వెట్లాండ్స్ ఉన్నాయి. నల్సోవర్ బర్డ్ శాంక్చురీ, థోల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాధ్వానా వెట్లాండ్. ఈ 3 కూడా గుజరాత్లో ఉండేవి. ఇప్పుడు 4వది వచ్చింది కిజాడియా. కిజాడియాలో రకరకాల బర్డ్స్, వాటర్ బర్డ్ హ్యాబిటాట్ మెయిన్ కిజాడియా. ఈ వాటర్ బర్డ్స్తో పాటు ఎక్వాటిక్ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రెష్ ల్యాండ్ బేస్డ్ బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో కిజాడియా అనేది బర్డ్స్కి చాలా ఫేమస్, రకరకాల బర్డ్స్ అక్కడికి వస్తాయంట. తర్వాత బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లో. ఇది ఫ్రెష్ వాటర్ మార్ష్. ఇది సంత్ కబీర్ నగర్ డిస్టిక్లో ఉంది బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. ఇది లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్ వెట్లాండ్. ఈస్టర్న్ యూపీలో ఉన్న బకీరా శాంక్చురీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్ వెట్లాండ్ అనమాట. ఓవరాల్గా రామ్సార్ కన్వెన్షన్ అంటే చాలా దానికి ఒక విశిష్టత ఉంది. దాంతోపాటు రామ్సార్ కన్వెన్షన్ సంబంధించి మాంట్రెక్స్ రికార్డ్ అని ఒకటి ఉంది. అంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల అంతరించిపోతున్న పాడైపోతున్న వెట్లాండ్స్ సంబంధించి ఒక స్పెషల్ రికార్డ్ మెయింటైన్ చేస్తారు. దాన్నే మాంట్రెక్స్ రికార్డ్ అంటారు. భారతదేశంలో 2 వెట్లాండ్స్ మాంట్రెక్ రికార్డులో ఉన్నాయి. ఒకటి కెలీడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో, రెండోది లోక్తక్ లేక్ మణిపూర్లో. ఈ 2 కూడా ఇప్పుడు మాంట్రెక్స్ రికార్డులో ఉన్నాయి. ఆల్రెడీ రామ్సార్ కన్వెన్షన్ మీద, మాంట్రెక్స్ రికార్డ్ మీద యూపీఎస్లో క్వశ్చన్ వచ్చింది. ఈవెన్ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతదేశంలో ఒరిస్సాలో ఉన్న చిల్కా లేక్ ఇంతకుముందు మాంట్రెక్స్ రికార్డులో ఉండేది. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది అనమాట. అంటే దాని పరిస్థితి మెరుగుపడిందని చెప్పొచ్చు. ఓవరాల్గా రామ్సార్ కన్వెన్షన్లో ఉన్న 49 వెట్లాండ్స్ లొకేషన్స్, వాటి విశిష్టత తెలుసుకుంటే మనకి ప్రిలిమ్స్కి చాలా ఉపయోగం.